ఎల్నినో ప్రభావం ఆక్వా రంగంపై కూడా పడుతోంది. చేపలు, రొయ్యల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలు ఖర్చు చేసి సాగు చేస్తున్న ఆక్వా పంటను కాపాడుకునేందుకు రైతులు చెరువు నీరు, మట్టి, ఫీడ్ను పరీక్షలు చేయించుకునేందుకు ఆక్వా ల్యాబ్లకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్ స్థిరంగా ఉండే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ఆక్వా సాగు పరిస్థితి, అగ్రి ల్యాబుల్లో చేస్తున్న పరీక్షలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అంటే ఏలూరు జిల్లాలో ఆక్వా రంగం పరిస్థితి ఎట్లా ఉంది, ఎలినో ప్రభావం ఆక్వా రంగం మీద ఏ మేరకు పడింది అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు మత్స్యశాఖ అధికారి రవికుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎలినో ప్రభావం వల్ల ఏలూరు జిల్లాలో ఆక్వా రంగం పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఎలినో ప్రభావం వల్ల మనకి వర్షపాతం తగ్గింది. దానివల్ల వాటర్లో టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఒత్తిడి పెరిగి డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వైట్ గట్టు, అలాగే వైట్ స్పాట్, రన్నింగ్ మార్టాలిటీ, ఈహెచ్పి అనే డిసీజులు ఎక్కువ రావడానికి అవకాశం ఉందండి. ఇది రాకుండా చేసుకోవాలంటే యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఫీడ్ మేనేజ్మెంట్ అని, వాటర్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్ ఈ పాటించడం ద్వారా, అలాగే బయోసెక్యూరిటీ పద్ధతులు పాటించడం ద్వారా దీన్ని అధిగమించవచ్చు. ఏలూరు జిల్లాలో ఆక్వా ల్యాబ్కి సంబంధించి ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి, అట్లాగే మీకు ప్రతిరోజు కూడా ఎన్ని శాంపిల్స్ రైతుల నుంచి, అటు వాటర్ కావచ్చు, లేకపోతే మట్టి కావచ్చు, ఫీడ్ కావచ్చు, ఎన్ని శాంపిల్స్ తీసుకొస్తున్నారు? వాటిలో ఏమైనా తేడాలు ఏమన్నా గమనించడం జరిగిందా? అంటే వ్యాధులకు సంబంధించి కానీ అట్లాంటివి ఏమన్నా? మొత్తం మన జిల్లాలో 3 ల్యాబ్స్ ఉన్నాయండి. కైకలూరులో రీజనల్ ల్యాబ్ ఒకటి, ఏలూరులో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్, అదేవిధంగా మనకి భీమడోలో ఒక ల్యాబ్ ఉంది. ప్రతిరోజు మనకి 30 శాంపిల్స్ వరకు మనకి అన్ని ల్యాబ్లు కలిపి వస్తాయి. మనకి ఈ ల్యాబ్లో ఎక్కువగా వాటర్ ఎనాలిసిస్, అలాగే సాయిల్ ఎనాలిసిస్, ఫీడ్ ఎనాలిసిస్, మైక్రోబయాలజీ అంటే ఇబ్రోలోడ్స్ టెస్టింగ్ చేయడానికి మైక్రోబయాలజీ చేయడం జరుగుతుంది. అదే PCR ఇలాంటి పరీక్షలు మరి అందుబాటులో ఉన్నాయి. ఎలినో ప్రభావంతో ఆక్వా చెరువుల్లో ఉష్ణోగ్రతలు అనేవి, టెంపరేచర్లు అనేవి మారిపోతూ ఉంటాయి. దీనివల్ల రొయ్యలకి సంబంధించి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి సరిగా ఉండవు అంటూ కూడా రైతులు చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఎట్లా వాటర్ టెస్టింగ్ తీసుకొస్తున్నారు కదా రైతులు, ఎట్లా ఉంటుంది సార్ వాటర్? వాటర్ అయితే మామూలుగా అంటే కొద్దిగా ఎక్కువ హెచ్చు తెగులు ఉంటాయండి. pH ఒకసారి ఎక్కువ చూపిస్తుంది. దానికి మేము సలహాలు ఇవ్వడం జరుగుతుంది. రొయ్యల చెరువుల్లో అయితే మేము దానికి ఏంటంటే బెల్లం, ఈస్ట్ నానబెట్టి కొట్టమని చెప్పడం జరుగుతుంది. అలాగే చేపల చెరువులు అయితే జిప్సం కొట్టాలండి. ఎక్కువ pH అంటే, తక్కువ pH అంటే ఏజీలేం అప్లై చేయాలి. ఆక్వా రంగంలో వైట్ కట్ కానీ అట్లాంటివి ఏమైనా వస్తున్నారు కదా, రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అట్లాగే ఈ ఎలినో ప్రభావం అధిగమించేందుకు రైతులు ఎట్లాంటి సస్యరక్షణ నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? దీనికి మనకి ప్రోబయోటిక్ అని ఒకటి ఉంటుందండి. ప్రోబయోటిక్ అంటే మంచి బ్యాక్టీరియా అన్నమాట. దాన్ని అప్లై చేయడం ద్వారా ఈ పారామీటర్స్ అన్నీ బ్యాలెన్స్లు ఉంటాయండి. pH అయినా, అమోనియా, DO అన్నీ బ్యాలెన్స్లు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ప్రోబయోటిక్ అనేది మంచి బ్యాక్టీరియా వాటర్లో ఉన్న వేస్ట్ని తీసుకొని న్యూట్రియంట్స్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే వేస్ట్ లేదో మనకు అమోనియా ప్రాబ్లం ఉండదు. అమోనియా ప్రాబ్లం లేకపోతే pH పెరగదు. అమోనియా ఎక్కువ ఉంటే మనకి DO తగ్గిపోద్ది. ఆ DO ప్రాబ్లం కూడా ఉండదు. కాబట్టి రొయ్యల రైతులు ఎవరైతే ఉన్నారో వారానికి ఒకసారి ప్రోబయోటిక్ అప్లై చేయాలి. అదేవిధంగా చేపల రైతులు కూడా 15 రోజులకు ఒకసారి ప్రోబయోటిక్ని అప్లై చేయాలి. అసలు నీటి నాణ్యత ఎంత ఉండాలి? ప్రజెంట్ ఇప్పుడు ఎలినో ప్రభావం వల్ల ఎంత ఉంది ఆక్వా చెరువుల్లో? మనకి రేంజ్ ఉంటుందండి. వాటర్లో పారామీటర్స్ అనేవి ఉంటాయి. దాని రేంజ్ ఉంటుంది. ఇప్పుడు pH ఉందనుకోండి, 7.5 నుంచి 8.5 ఉండాలి. ఈ మధ్యలో లేకపోతే దానికి అప్లికేషన్ చెప్తాం. DO మార్నింగ్ చూసినప్పటికీ 5 ఉండాలి, 5 ppm. అదేవిధంగా టోటల్ ఆల్కనెటివ్ 50 నుంచి 250 ఉండాలి. ఇలాగ పారామీటర్స్ రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ ఎప్పుడైతే తగ్గిందో, హెచ్చు తగ్గులు ఉంటాయో దాన్ని సరి చేసుకోవడం ద్వారా నీటి నాణ్యతను మనం కాపాడుకోవచ్చు. ఎలినో ప్రభావంతో వాతావరణంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ భూగర్భ జలాలు, అట్లాగే చెరువుల్లో ఉండే తేమ శాతం మీద కూడా ఆ ప్రభావం అనేది పడడంతో ఆక్వా రంగంలో రొయ్యలను వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దీంతో రైతులు మట్టి లేకపోతే నీరు ఈ శాంపిల్స్ తీసుకొని ల్యాబులకు క్యూ కడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఏలూరు జిల్లాలో నెలకొంది. కెమెరామన్ రమణతో శ్రీనివాస్, CTV న్యూస్, ఏలూరు.